ప్రేమ విశ్వాసుల సహవాసములు వార్షిక ఉపవాస కూడికలు 2025 సంవత్సరము 30వ తేదీ 31వ తేదీ మొదటి తేదీ ప్రతి సంవత్సరం కూడా మరి జరుగుచున్నవి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం అని వచ్చిన మరి మొదటిగా దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞాస్తులు తెలుస్తున్న దేవునికి స్తోత్రం. అలాగే పాస్టర్ గారికి ప్రత్యేక స్థానిక పాస్టర్ గారికి అలాగే పాస్టర్ అమ్మ గారికి నా ప్రత్యేక వందనాలు. అలాగే దేవుని సేవకులు అనేక సంఘాలలో అనేక చోట్ల వాడబడుచున్న మరి పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి నా ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని కొద్ది మాటలు మా వెనుకున్నారు కాబట్టి కొద్ది మాటలు ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. నాలుగవ వచనము. ఒక చదవండి. ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములు దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలు తప్పైనను లోపమైనను చాలా ప్రార్థన చేసుకో. సర్వసృష్టికి కారణభూతుడా ఆది సంభూతుడా మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామనైనా. 2025 సంవత్సరము 10వ మాసం అనగా అక్టోబర్ నెల 30వ తేదీ గురువారము ప్రేమ విశ్వాసుల సహవాసములు మీ దాసుల ప్రభు మోహన్ రావు గారిని అభిషేకించారు. వారు ఇరువురుగా మీ యొక్క ప్రత్యక్ష ద్వారా ప్రతిష్ఠించుకుని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి సంవత్సరం వార్షిక ఉపవాస కూడికలో మొదటి వర్తమానం అందిస్తుండగా ఏ యోగ్యత లేని ప్రభు నన్ను మీ ఆత్మతో సంధించండి. మీ పరిశుద్ధాత్మ ఈ ప్రాంతంలో ప్రభ మీ సన్నిధిలో కుమరించి మాకు మా అందరికీ ఈ శబ్దయంత్రం ద్వారా వినిచిన ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ ఆహారం అందించి మహిమ పొందుమని యేసు నామమును బట్టి మిక్కిరి బతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమె. దేవునికి స్తోత్రం. మరి మొదటి వర్తమానముగా ఈ యొక్క సంవత్సరములో ఈ వార్షిక ఉపవాస కూడికలు యోవేలు గ్రంథము మనము మొదటిగా చదువుకోవాలి. 2వ అధ్యాయము 12వ వచనము ప్రకారం మనం చూసినట్లయితే ఇప్పుడు 2వ అధ్యాయం 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనను అని మాట. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ మాసంలో ఉపవాస కూడికలు దేవునికి ఇష్టమైనది. కూడిక ఏదంటే ప్రార్థన కూడిక, ఉపవాస ప్రార్థన. మరి ఉపవాస ప్రార్థన మనం చూసినట్లయితే
తిరిగి రావాలి, విశ్వాసముతో ఉండాలి. కార్యము చేస్తాడు. ఈ గృహము కట్టాలంటే కట్టించే దేవుడు. నాలో ఉన్న బలహీనత తీసివేస్తాడని నమ్మకముతో ఆది సంభూతుడు, సర్వసృష్టికర్త, దేవాతి దేవుడు, ఆత్మస్వరూపి మన మధ్యలో ఉన్నాడు. ఆయన వైపుకు మన మనస్సును మరి త్రిప్పుకోవాలి. మన మనస్సును ఆయన మీద ధ్యానించాలి. చూసినట్లయితే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేనికోసమంటే దేవునిని బ్రతిమాలుకొనుటకై. మీ సన్నిధిలో ఉండి మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో కార్యములు జరిగించే దేవుడు. ఈ శబ్దాంతం ద్వారా ఇక్కడను కూడా ప్రభా ఈ బలహీనతో వచ్చాను ప్రభా, ఈ సంవత్సరం అంతా ఈ 10వ నెలలో ఇంతవరకు, ఈ సంవత్సరములో 1వ తేదీ నుండి ఇంతవరకు బ్రతికించావు. జరగబోయే దినాల్లో కూడా నాకు మంచి ఆరోగ్యము, మరి ముఖ్యంగా మనశ్శాంతి. ఈ ప్రపంచంలో కొనలేనివి కొన్ని ఉన్నవి. మనశ్శాంతిని కొనలేము, ఆరోగ్యమును కొనలేము. మందులు కొనుక్కుంటున్నాను, ఆరోగ్యం ఉండలేదు. ఆరోగ్యం ఇచ్చేది దేవుడు, మనశ్శాంతిని ఇచ్చేది దేవుడు. కనుక మనము నమ్మకముగా దేవుణ్ణి ఆరాధించేవారు ఉండాలి. యేసయ్య అనగా ఆత్మదేవుడు. నీ హృదయం కావాలి, మనస్సు కావాలి. దేవునికి ఏమి కావాలంటే మనము పైరూపాన్ని చూస్తాము, కానీ మనస్సు కావాలి. నీకు ఉద్యోగం కావాలా, బలహీనత ఉన్నావా, బలము కావాలా, ఆరోగ్యము కావాలా, గృహము కట్టుకోవాలా, లేదా నీ శరీరంలో ఏ బలహీనత ఉన్నా విడుదల చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు. మనము విశ్వాసముతో ప్రభు సన్నిధికి రావాలి. అందుకని హెబ్రీలు రాసిన పత్రికను మనం చూసినట్లయితే, హెబ్రీలు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు తన జీవితంలో గొప్ప మార్పు మరి కలిగి ఈ పత్రికను రాసి చక్కని మాటలు రాస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ 11వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నమ్మకము కలిగి ఉండాలి. దేవుడి కార్యము చేస్తాడు. నాలో ఉన్న బలహీనతను తీసివేస్తాడు, నాలో ఉన్న గొప్ప కార్యములు చేస్తాడు. నా శరీరంలోను నా కుటుంబంలో మరి ముఖ్యముగా మనశ్శాంతినిస్తాడు. ఎక్కడ కొనలేము. దైవ సన్నిధిలో మీరు నిష్టగా ఉండాలి. మీ మనస్సు దేవుని మీద ఉండాలి, వేరే ఆలోచన మీద, ఈ కుటుంబం మీద కానీ ఈ లోకం మీద ఉండకూడదు. ప్రభా ఈ బలహీనత వచ్చాను, ఈరోజు నాకు కార్యం జరగాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త, ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని విశ్వాసులారా, మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్న ఇంటిలో ఆశీర్వాదము. ఏ ఇంటిలో అంటే హృదయమనే, నీ యొక్క హృదయమనే ఆలయములో. ఇది కట్టబడిన ఆలయము. మన మనస్సులో హృదయమనే ఆలయాలు. మీ మనస్సులో దేవుడు ఈ కార్యము చేస్తాడు, ఈ బలహీనతను విడుదల చేస్తాడు, ఈ గొప్ప కార్యము చేస్తాడు. ఆయన ఉన్న చోటకు అనేక మంది వచ్చారు. అనేక మంది. ఎక్కడైతే 2-3 ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునిగా ఉంటాడు, ఆత్మస్వరూపముగా ఉంటాడు. మనకు కనిపించాడు, ఆత్మదేవుడు కనిపించాడు. తండ్రి గాను, కుమారుని గాను, పరిశుద్ధాత్మని గాను మన మధ్యలో ఉంటాడు. మనము ఏక మనస్సుతో, ప్రభుని ఈ బలహీనతో ఉన్నాను, మనశ్శాంతి లేదు, అశాంతితో ఉన్నాను, సమస్యతో ఉన్నాను, రుగ్మతలతో ఉన్నాను, ఎవరు తీర్చలేకపోతున్నారు, ఎవరి దగ్గర చెప్పుకున్నా కానీ ఈరోజు ఉపవాస కొడుకులు
నీతో తెలియజేస్తున్నాను. యేసు కపెర్నహూములో ఇంట ఉన్నాడని అనేకులు వచ్చారు. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ఆయన ఉన్న చోటికి అనేక మంది వస్తారు. ఆ ఉన్న ఇంటికి వచ్చినడికి ఆ గృహములోనికి ఆయన ఉన్న స్థలము, ఆయన ఎక్కడుంటారో అక్కడ స్థలము చాలలేదు, అనేక మంది వచ్చారు. ఇక్కడ చూసినట్లయితే గనుక వాకిటి అయినను వారికి స్థలము లేకపోయిను, ఆయన వారికి వాక్యము బోధించాడు. దేవునికి స్తోత్రం. వాక్యం అనగా దేవుడు, వాక్ అనగా శబ్దము దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభు, నేను ఈ సమస్యతో ఉన్నాను, ఈ బలహీనత ఉన్నాను, ఈ రుగ్మతలతో ఉన్నాను, నాకు విడుదల కలిగి చెయ్యి. నరాల బలహీనత ఉన్నాను, గుండె బలహీనత ఉన్నాను, కిడ్నీ సమస్య ఉన్నాను, చెప్పుకోలేని ఎదుటివారికి చెప్పుకోని సమస్యతో ఉన్నాను. విశ్వాసముతో ఈ సంవత్సరంలో ఈ మొదటి కూడికి వచ్చాను ప్రభా, మీరే కార్యము జరిగించమని మీ మనస్సు ఆయన మీద ఉంచాలి. ఆయన ఎవరంటే విశ్వాసములకు కర్త. మనం విశ్వాసం ఉంచి నాకు మేలు చేస్తాడు, కార్యము చేస్తాడు, మనం అచంచల విశ్వాసం కలిగి ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇంటి వద్ద మరి శబ్దయంత్రం ద్వారా వినిచిన వారు కూడా మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 1వ వచనములో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు. దేవునికి స్తోత్రం. మనకు ఆధారం లేనప్పుడు ఆధారమైన దేవుడు. ఈ రోజులో ఎవరు నమ్మినా మోసం చేసేవారే. మన విశ్వాస కర్త, సృష్టికర్త, లయకర్త, సమాధానకర్త. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరిని చూసినా మోసమే. ఎంత టెక్నాలజీలు ఎవరిని నమ్మినా మరి మోసమే. మన విశ్వాసానికి కర్త ఆయన, సృష్టికర్త, సమాధానకర్త, మనస్సుకు నెమ్మదిచ్చే కర్త. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుకోడైన యేసు వైపు చూచుచు, రక్షకుడు వైపు, నన్ను విమోచించే దేవుడు, నా బలహీనతల నుండి, నా శాపము నుండి, నా బాధల నుండి, నా కష్టాల నుండి, నా శ్రమల నుండి, నా అనారోగ్యం నుండి విడుదల చేసే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన వైపు మీ మనస్సు ఉంచాలి. దేవునికి స్తోత్రం. అలాగా ఆయన కపెర్నహూములో ఒక ఇంటి వద్ద ఉన్నాడని అనేకులు వచ్చారు. ఎలా వచ్చారు? విశ్వాసముతో నేను బాగుపడతాను, నేను స్వస్థపడతాను, నా సమస్యలు తీరుతాయి అని అనేకులు ఆ నిలబడడానికి ఆ వాకట మరి స్థలము కూడా లేదు. ఒక పక్షవాయు గల వ్యక్తి తీసుకొచ్చారు. నలుగురు, వారు దేవుడు అంటే ఎరగని వారే. ఆయన బాగు చేసే దేవుడు, మాటతో బాగు చేసే దేవుడు. వాక్యం అనగా దేవుడు, వాక్యమే మన బ్రతికించేది, బాధల్లో బ్రతికించేది. మీరు చెప్పే మీ మనస్సులో ఏ కోరిక ఉన్నదో, ప్రభువా నన్ను దర్శించు, రక్షకుడు నన్ను దర్శించు, నాకు ఈ బలహీనత ఉన్నవి, ఈ సమస్యలు ఉన్నవి, ఈ చీకటి శక్తులు ఉన్నవి, తొలగించు. ఆయన ఉండగా ఆ ఒక పక్షవాయు వ్యక్తికి తీసుకొచ్చారు. ఎవరు? నలుగురు వ్యక్తులు. బలహీనత వ్యక్తి, విశ్వాసం ఎలాగున్నా కానీ నలుగురు మోసుకొచ్చారు పక్షకలమైన వ్యక్తిని. ఆయన బాగు చేసే దేవుడిని బలమైన విశ్వాసముతో బ్రతికి మరి బలహీనగా ఉన్న వ్యక్తి కన్నా ఇంకా బలంగా మేము ఎవరూ బాగు చేయలేము. ఆ నలుగురికి చాలా విశ్వాసం ఉన్నది. మరి డేరింగ్గా అప్పుడు పెంకుటిల్లు అయితే పైకెక్కి ఆ కిటికీ ఆ యొక్క పెంకులు తీసి తాడు ద్వారా కిందకు వదిలారు. దేవునికి స్తోత్రం. వారి విశ్వాసము చూసి, బలహీనతో ఉన్న పక్షవాయుతర వ్యక్తిని చూసి కాదు, ఆ నలుగురి విశ్వాసము చూసి, వారి యొక్క విశ్వాసం అంటే ఈయన బ్రతికించే దేవుడు, బాగు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మనకి
శబ్దము ద్వారా, వాక్ అనగా మరి శబ్దము లేదా వాక్యము, వాక్యమే మనం బ్రతికించేది. ఆ నలుగురి విశ్వాసము చూసి ప్రభు బ్రతికించినట్టుగా చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని విశ్వాసులారా, 4వ వచనములో చాలామంది కూడినందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతో దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన విశ్వాసము చూసి, ఎవరి విశ్వాసం? పక్షవాయు గల వ్యక్తి కాదు, నలుగురు మోసుకొచ్చారు. నడవలేని స్థితిలో ఉన్నాడు పక్షవాయు వ్యక్తి, నరాలన్నీ కుంచుకుపోయినవి. కానీ మోసుకొచ్చిన వ్యక్తులు ఆయన బాగు చేసే దేవుడు, మాటతో సృష్టి చేసిన దేవుడు, పాపము లేని దేవుడు. లాజరు బయటికి రా అనగానే ఆయన బాగు చేసిన దేవుడు. తుఫాను ఆగిపో అనగానే, నెమ్మలమావు మిక్కిలి నెమ్మ అనగానే మరి తుఫాన్ అంతా ఆగిపోయిన దేవునికి స్తోత్రం. ఏదైనాను గొప్ప కార్యములు చేసే దేవుడు. ఆ నలుగురు విశ్వాసము చూసి ప్రభు పక్షవాయు గల వ్యక్తిని మరి బాగు చేయడం కాదు, ఆ నలుగురు మోసుకొచ్చిన విశ్వాసం, ఈయన మాత్రమే బాగు చేయాలని వారి విశ్వాసం చూసి. ఎంత విశ్వాసం! మనం వచ్చాము, ఎక్కడ 2-3 నా నామాన ప్రార్థన చేస్తారనగా కుటుంబము, 2-3 అనగా కుటుంబములు. దేవాది దేవుడవు, సర్వంతర్యామి, సర్వసృష్టికర్తవు, జగద్రక్షకుడవు, లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్లవు, నన్ను ప్రోక్షించు ప్రభా, నన్ను ప్రోక్షించు ప్రభా అని విశ్వాసముతో అడిగేవారికి ఉండాలి. ఏ సమస్య వచ్చారు, ఏ బలహీనత వచ్చారు, ప్రభా నీవు మాత్రమే నా హృదయ ఘోషను మీకు వినిపిస్తున్నాను, ఈ రాత్రి కాలసం జరిగించమని ప్రార్థించేవారు ఉందాం. దేవునికి స్తోత్రం. ఆ నలుగురు వ్యక్తులు కూడా ఇంటి పైకి ఎక్కారు డేరింగ్గా. ఒక గృహం మనం ఎక్కగలమా? ఎక్కలేము. మరి ఇంటి ఆ పెంకులు తీసి ఆ వ్యక్తిని తీశారు. యేసు ఆ నలుగురు వ్యక్తి యొక్క విశ్వాసం చూసి, ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ఎవరైతే మీ హృదయం అనే దేవాలయములు ప్రభువుని చేర్చుకుంటారో మరి అనేక కార్యములు చేసే దేవుడు. మనము కూడా విశ్వాసముతో అడిగినట్లయితే, ప్రభువా ఈ బలహీనతో ఉన్నాను, ఈ సమస్యతో ఉన్నాను, కార్యములు జరిగించవ ప్రభు. ఈ 3 రోజులు కూడా ప్రతి సంవత్సరం వార్షిక సభలుగా, వార్షిక ఉపవాస కూడికలుగా ప్రభా ఈ కార్యము జరిగించు, నన్ను నా మనస్సును మార్చు. ఈ 10 నెలలు కూడా కొంత మనశ్శాంతి లేని జీవితంలో ఉన్నాను, మనశ్శాంతి దయచేయి. దేవుని సన్నిధిలోనే మనశ్శాంతి, దేవునితోనే మనశ్శాంతి. ప్రపంచంలో ఎక్కడా కొనలేము మనశ్శాంతిని, సమాధానమును, ఆనందమును ఎక్కడే కొనలేము. డాక్టర్ దగ్గర కొనలేము. అది ఎక్కడ ఉంటుందంటే దేవుని వద్దనే. మీరు ఉన్న చోటనే మీ మనస్సులు ప్రభా ఉన్న స్థలములో ఉన్న చోటనే ప్రభు మీరు ఏ కోరికలతో వచ్చారు ప్రభా కార్యము జరిగించమని మీ మనస్సును దేవుని వైపు మళ్ళిస్తూ, ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రభా కార్యము జరిగించు. యాకోబు వలె ప్రభా నేను వదలను, నువ్వు ఆశ్రయించే వరకు వదలను, పట్టు వదలకోకుండా, విడువకుండా, మాటి మాటికి అడిగేవారికి ఉండాలి. మాటికి ప్రభా ఈ కార్యము జరగాలి, నాలోన బలహీనత విడుదల పోవాలి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నవాడు అపవాది చాలా బలవంతుడు, ఇట్టే లాగేస్తూ ఉంటాడు, చులకనగా లాగేస్తూ ఉంటాడు. కనుక మనము అపవాదిని జయించే వారికి ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, అలాగా మరి ఎవరిని ఆరాధించకుండా విశ్వాసముతో దానియేలు నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి లోకమునకు భయపడలేదు, విగ్రహానికి ఆరాధించబడి భయపడలేదు, నిందలేని వాడిగా ఉన్నాడు. అగ్నిగుండంలో వేస్తా అంటే భయపడలేదు. అంటే జీవము గల దేవుడు నాకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో రెండు, ఒకటి లోకముతో ఉంటాము, రెండవది మరి ఈ లోకము, రెండవది పరలోకము. అలాగే మరి చూసినట్లయితే 2 మన నిర్ణయాలు దేవుని నిర్ణయాలు, మన చిత్తము దేవుని చిత్తము. మనము ప్రాణముతో ఉన్నాము, ఇవి నిర్జీవమైనవి. ప్రాణముతో ఉన్నవి, ప్రాణముతో లేనివి. ఈ కుర్చీలో అనుకో, దానికి ప్రాణము లేదు,
చెట్లు ఉన్నవి ప్రాణం ఉన్నది, మనుషులు ఉన్న ప్రాణం ఉన్నవి, నిర్జీవమైనవనివి నిర్జీవము లేనివి, జీవము లేనివి. మన ప్రాణంతో ఉన్నాము, ఆయన ఇచ్చినది. ఈ గాలి మన కొనకుడు ఉచితంగా ఇచ్చాడు. ఇంకను మీ మనస్సులు మారి, మీ హృదయం మారి నా వైపు వస్తారని నాలో నడుస్తారు. ఎందుకంటే ఆయన కరుణామయుడు, శాంతమూర్తి. ఇంతవరకు ఆ విధంగా బ్రతికించావు, మరి ఇక నుంచి కూడా పూర్ణ హృదయంతో ఆరాధిస్తాను. నిండు మనస్సుతో ప్రభు సన్నిధిలో ఎదిగేవారుగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని విశ్వాసులారా, దానియేలు ఎలాగునంటే మరి దేవునికి లోబడ్డాడు. మనుషులకు లోబడలేదు, విగ్రహాలకు లోబడలేదు. ఆయన సజీవం గల దేవుడు. ఏ వేటిలో కూడా జీవము లేదు. విగ్రహాల్లో జీవము లేదు, కుర్చీలో జీవము లేవు, చెక్కలో జీవము లేవు, రాళ్ళలో జీవము లేదు. జీవం ఉండేవి కదులుతూ ఉంటవి, జీవము లేనివి అలాగుంటవి. జీవము గల దేవుడు నన్ను బ్రతికిస్తాడు అని ఇంకొన్ని విశ్వాసముతో, నా గృహాన్ని కట్టిస్తాడు, నా పిల్లలను అభివృద్ధి చేస్తాడు అని జీవము గల దేవుని పాదాల ఎదుట కనీసము వారమునకు ఉపవాసము ఒక దినము ఉండి నిరీక్షించేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యూదేతరుడు అన్యుడు మరి దానియేలు మరి నిందలేని వాడిగా ఉన్నాడు. జీవము గల దేవుణ్ణి అగ్నిగుండంలో వేసినా కానీ ఎవరిని లక్ష్య పెట్టకుండా నన్ను బ్రతికించే దేవుడు, నన్ను బ్రతికించే దేవుడు. దేవునికి లోబడేవాడిగా ఉన్నాడు, నిందలేని వాడిగా ఉన్నాడు. మనము కూడా ఉపవాస కొడుకుల్లో దేవుని వాక్యము ద్వారా మన మనస్సుకు నెమ్మదిచ్చేది ఆయన మాటలే. 119వ కీర్తన 50వ వచనం నా చూసినట్లయితే, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, బాధల్లో ఇది నాకు నెమ్మది. దేవునికి స్తోత్రం. ఏది నెమ్మదిస్తుందంటే దేవుని మాట. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని విశ్వాసులారా, నీవు నేను కూడా మంకన విశ్వాసములు ఎదిగేవారిగా ఉండాలని మరి దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం, వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మన దోషములను, మన పాపములను తీసివేసేవారు ఎవరంటే యేసు మాత్రమే ఒక్కరే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ప్రతిరోజు కూడా ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. ప్రతిరోజు కూడా ఇక నుంచి ప్రభా నీ రక్తముతో నన్ను కడిగి నన్ను శుద్ధి చేసి ప్రభా, నాలో ఉన్న బలహీనతలు ప్రభా, నాలో ఉన్న చెడు ఆలోచనలు తీసివేసి ఆత్మీయంగా బలపరచు. కొంత ఆయుస్సు ఇచ్చి నన్ను బ్రతికించమని ప్రార్థించేవారు ఉందాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని సన్నిధులు. ఎందుకంటే వారి యొక్క అన్యులైన 4 వ్యక్తులు మోసుకొచ్చారు పక్షవాయువు గల వ్యక్తిని. అతన్ని కుమారుడా అని ధైర్యపరిచాడు. దేవునికి స్తోత్రం. మనం వస్తున్నాము, నాలో జరుగుతుందని అనకూడదు, సందేహం అనేది ఉండకూడదు. దేవుడు చేస్తాడు. అబ్రహాము జీవితములు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు నిరీక్షించాడు బిడ్డల సంతానము కొరకు. కొనలేనివి బిడ్డలు కొనలేము. భార్య కూడా హేళన చేసింది, నవ్వినది. అందుకని నవ్వుపుత్రుడు పుట్టాడు. కనుక మన జీవితాల్లో ఉచ్చస్థితిలో ఉన్నతంగా ఆశపడాలంటే దేవుని యందు ఏక మనసుతో మనము ఆరాధించేవారిగా ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని విశ్వాసులారా, నేను ముగిస్తూ ఉన్నాను. మా వెనుక దైవజనులు ఉన్నారు కనుక నీవు నేను కూడా ఉపవాసముతో ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితాల్లో మన మీద వచ్చే కీడును తప్పించి మేలుగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మీరు ఉపవాసముతో నిష్టగా అడగండి. నాకు కార్యము కావాలి ప్రభా, నాకు ఆరోగ్యం కావాలి ప్రభా, నా కుటుంబంలో మరి సమస్య ఉన్న ప్రభా తీర్చు ప్రభా. నీవు మాత్రమే తీర్చగలవు. దానియేలు స్నేహితులతో 3 మరి కలిసి 4 కూడా మరి అగ్నిగుండంలో వేసినా కానీ వారికి ఏమీ అవ్వలేదు. 7 అంతలు మరి అగ్నిగుండం పెంచినా కానీ ఏమీ కాలేదు. ఎందుకంటే సజీవం గల దేవుడు వారికి తోడుగా ఉన్నాడు.
పూజార్హుడైన దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుక నీవు నేను కూడా మరి ఉపవాస కూడిక ప్రభువును బ్రతిమాలికనే వారికి ఉండాలి. ప్రభువును బ్రతిమాలి దేవుని సన్నిధిలో మీకు ఏమి కావాలో అది బ్రతిమాలి ప్రభు సన్నిధిలో మరి అడిగినట్లయితే మనం పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని విశ్వాసులారా, నీవు నేను కూడా మరి ఆత్మీయంగా మరి బలపడదాం. పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్టు దేవుని వాక్య గ్రంథములు నువ్వు కీర్తన గ్రంథము ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని విశ్వాసులారా, ఆత్మీయంగా మనం బలపడదాము. 145వ కీర్తన 145వ కీర్తన 2వ వచనములో మనం చూసినట్లయితే అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. దేవునికి స్తోత్రం. ఇక నుంచి పట్టు విడుగకుండా ప్రభా ఈ బలహీనత ఉన్నాను, ఈ సమస్య ఉన్నాను, ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో ప్రభా నేను తీర్మానం చేసుకుంటాను, నన్ను ఆస్వాదించాలి, నా కుటుంబాన్ని ఆస్వాదించాలి, నా భర్తను ఆస్వాదించాలి, నా బలహీనతను విడుదల చేయాలని తీర్మానం చేసుకుని ప్రతిరోజు కూడా బలిష్టమైన ప్రార్థన చేద్దాం. ఈ మొదటి జాములు లేచి మరి ప్రభువును కనుక్కొని మరి ప్రార్థన చేద్దాం. అటు కృప పరిశుద్ధ దేవుడు మనందుకు దయచేయునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాట దాన్ని ఇక్కడ దీవించి ఆశ్రయించునుగాక. కృపగల తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామనైనా. 2025వ సంవత్సరం అక్టోబర్ మాసం 30వ తేదీ గురువారమునైనా స్థానిక ప్రేమ విశ్వాస సహవాసములు దైవజనుల ప్రభ పాస్టర్ మోహన్ రావు గారు ప్రభ, శ్రీమతి ప్రభ, మరి అమ్మగారు ప్రభ కలిసి గొప్ప పరిచయం చేస్తున్నారు ప్రభ. వారిని ప్రభ వారి పరిచయం దీవించి ఆశ్రయించండి. ఉన్నతమైన పరిచయం చేస్తున్నారు. నీ వైపు చూస్తూ ప్రభ చేసిన పరిచయం ప్రభ దర్శించండి, దీవించి ఆశ్రయించండి. ఇచ్చిన బిడ్డల ప్రభ కుటుంబం దీవించి మరి ముఖ్యంగా స్థానిక సంఘములు ఏర్పాటు చేసి ప్రభ నీ దోస్తులు పిలుచుకున్నారు. ఆత్మీయ తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచు ప్రభ, నీ రక్తంతో ప్రోక్షింపజేసి ఆయుస్సును పెంచమని ప్రాస్తమ తండ్రి. ఇచ్చిన 3 కుమార్తెల ప్రభ వారికి ఇచ్చిన ప్రభ యజమానులు బిడ్డల ప్రభ బిడ్డలు దీవించి ఆశ్రయించండి. ఉన్నతముగా ప్రభ ఊహించని కార్యాలు ప్రభ, అద్భుతకారుడు ఆశ్చర్యకారుడు ప్రభ ప్రతి ఒక్కరికి జరిగించండి. మరి ముఖ్యంగా కుటుంబంలో ప్రభ ప్రతి ఒక్కరి పేరు దీవించి ఆశ్రయించండి. కుమారుల బిడ్డలు దీవించి ఆశ్రయించండి. మరి ముఖ్యంగా సంఘముల ప్రభ ఇంతవరకు ప్రభ విన్న వర్తమాన ప్రభ సాతాడు ఎత్తిపోకుండా వీరి యొక్క ఏ ఆశతో వచ్చా ప్రభ ఆశగల ప్రభ తృప్తిపరిచి వీరి యొక్క ఏ ఆశ వరే యొక్క వీరి కాలు జరిగించమని ఉన్నతంగా ఆశించి వెళ్తే నింపమని ఏ స్నానబడి మిక్కిడి బతిమాల వినియముగా వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇంతవరకు చక్కని వర్తమానాన్ని అందించినటువంటి పాస్టర్ జోసిరాజు గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హలో చక్కని వర్తమానాన్ని అందించారు.